హలో అందరికీ నమస్కారం, ಎಲ್ಲರಿಗೂ వణకం, వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్. గైస్ అందరూ కింద నా ఫస్ట్ కమెంట్లో నా స్నాప్చాట్ లింక్ ఉంటుంది, నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది. రెండింటిలో ఫాలో అయిపోండి. నా స్నాప్చాట్లో చాలా మంది క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తున్నాను అండ్ నా పర్సనల్ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేస్తున్నాను. సో మీరు పోయి గో చెక్అవుట్ మై స్నాప్స్ సో యూల్ నో. అండ్ ఈరోజు ఆల్రెడీ చెప్పాను కదా రష్మిక మండనాతో మీటింగ్ అని. సో ఐ వెంట్ దేర్, ఐ ఆస్క్డ్ హర్ సో మెనీ క్వశ్చన్స్. షీ ఈజ్ సూపర్ 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 డూపర్ 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 క్యూట్ అండ్ షీ ఈజ్ వెరీ డౌన్ టు ఎర్త్. డైరెక్ట్గా కూడా ఎంత బాగుందో, ఎంత లక్షణంగా, ఎంత చక్కగా ఉందో ఆ పిల్ల. నిజంగానే చాలా ముద్దుగా అనిపించింది, చాలా బాగా మాట్లాడింది. అంటే కలిసిపోయింది అనమాట, ఓన్ ఫ్యామిలీ లాగా. ఆన్ స్క్రీన్లో నేను చాలా ఒక 20 minutes ఆమె చాలా క్వశ్చన్స్ అంతా అడుగున్నాను. విజయ్ దేవరకొండ గారి గురించి కూడా క్వశ్చన్స్ అడుగున్నాను. సో అదంతా రేపు ఒక యూట్యూబ్ వీడియో వస్తుంది, ఆ వీడియో నేను షేర్ చేస్తాను, ఆ వీడియో పోయి చూడండి. అది కాకుండా ఆఫ్ స్క్రీన్లో అంతా మాట్లాడేసి నేను రీల్ కూడా తీసేసి అది షార్ట్గా కూడా పెట్టాను. దాని తర్వాత షీస్ లైక్ బాయ్ మే అనేసి అనింది. ఓయో ఎంత క్యూట్ రా బాబు ఈ పిల్ల అనేసి అనుకున్నా. వెరీ వెరీ క్యూట్. ఈ సుత్తి ఎందుకు చెప్తాను అంటే ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడేదానికి పెద్ద మ్యాటర్ లేదు. సుత్తి ఎపిసోడ్, అబ్బా 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 అబ్బా, ఏమి సుత్తిరా నాయన. సుత్తి 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 స్క్వేర్ ప్రపంచంలో ఉండే సుత్తి ఎత్తుకొని పట్ట 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 పట్టని బిగ్ బాస్ కొట్టినాడు. అసలు అక్కడ ప్రజలుగా తిరుగుబాటు చేయాల్సింది ఫస్ట్ మనమే బిగ్ బాస్ మీద తిరుగుబాటు చేయాలేమో ఈ టాస్క్ ఇచ్చిన దానికి అని చెప్పేసి అనిపించింది. ఐఎమ్ వెరీ సారీ అని క్షమించండి. ఈ వారం కానీ ఫిజికల్ టాస్క్ పెట్టుంటే ఎంత బాగుండేది. ఒక్కొక్కరి సత్తా బయటపడి ఉండేది. ఇప్పటిదాకా ఒక్కొక్కరి సత్తా బయటపడేలాగా ఒక్క టాస్క్ పెట్టలేదు. బా స్వామి, ఏమిదా వచ్చిందో ఈ బిగ్ బాస్ వాళ్ళకి అర్థమే కావట్లేదు. నిన్న వారేవా చెఫ్ వచ్చినారు, ఆయన వచ్చి ఏదేదో మాట్లాడినాడు. ఆయన ఇచ్చిన ఎలివేషన్లన్నీ తీసేస్తున్నారు ఎపిసోడ్లో. యాక్చువల్లీ నేను చూసా లైవ్లో మాట్లాడింది, దాని గురించి నేను రేపు ఇంకొక వీడియో చేస్తా. వారేవా చెఫ్ అదే ఆయన సంజయ్ దత్ వచ్చి కళ్యాణ్కి భయంకరమైన ఎలివేషన్ ఇస్తాడు. అది మొత్తం తీసేసి తనుజాకి, సుమన్ శెట్టికి, ఇమాన్యుయల్కి ఇచ్చిన ఎలివేషన్ మాత్రమే చూపించున్నారు. సో దాని గురించి మాట్లాడదాము. అండ్ రితుని వచ్చి సెల్ఫిష్ అనే పాయింట్లో మాట్లాడారు, దాని గురించి మాట్లాడదాము. కళ్యాణ్ తనుజా కోసం త్యాగం చేశాడా చేయలేదా అని చెప్పేసి నాకు ఒక డౌట్ ఉంది, దాని గురించి కూడా మాట్లాడదాం. సో త్యాగం చేశాడా లేదా? కళ్యాణ్ తనుజా కోసం ఈరోజు కమాండర్ నుంచి రాజు అయ్యే టాస్క్ త్యాగం చేశాడా లేదా అని చెప్పేసి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీకేమనిపించింది అని చెప్పేసి మీ ఒపీనియన్ కమెంట్ చేయండి. నా ఒపీనియన్ నేను ఆ పాయింట్ వచ్చేటప్పుడు చెప్తా. నాకు ట్రూగా అనిపించింది చెప్తా, జెన్యూన్గా అనిపించింది చెప్తా. కళ్యాణ్ పిఆర్ గానో తనుజ పిఆర్ గానో చెప్పను. నాకు ఒక ఆడియన్స్గా చూసినప్పుడు ఏమనిపించిందో దాని గురించి మాత్రమే మాట్లాడతా, ఓకేనా? సో ఏమైందంటే ఈ సంజయ్ దత్ వచ్చి అందరికీ చెప్తున్నాడు, సుమన్ వచ్చి సాంబారు ఫస్ట్ నువ్వు సాంబార్ లాగా అనిపించినావు, ఫస్ట్ నెయ్యి వేస్తున్నారు, దాని తర్వాత పక్కన తక్కాలి చట్నీ పెట్టినారు. సో అవంతా పెట్టిన తర్వాత నీది రోజు రోజుగా ఎలివేట్ అవుతా వచ్చింది. దాని తర్వాత వాట్ ఏ ప్లేయర్ అని చెప్పేసి అనిపించింది అని చెప్పేసి అన్నారు. ఈ సంజయ్ దత్తు ఎలివేషన్ ఇచ్చి, అక్కడ ఆడియన్స్లోనూ ఎలివేషన్ లాగా ఇచ్చి, వారం వారం నాగమావ ఎలివేషన్ ఇచ్చి, సుమన్ శెట్టిని లేపి 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 ఏం చేస్తారు నాకు అర్థం కావట్లేదు. ఓటింగ్ అయితే అంత ఎక్కువ అయితే కనిపించట్లేదు. ఈ వారం మేబీ సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యేదానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి నాకు అనిపిస్తుంది. దాని తర్వాత తనుజ గురించి చాలామంది సంజయ్ దత్తుకు ఫోన్ చేశారంట, తనుజకు సంబంధాలు చూద్దాము అని చెప్పేసి ఒక పాయింట్లో. అండ్ ఆడియన్స్ కూడా తనుజ ఏడిస్తే ఏడ్చారంట, నవ్వితే నవ్వాడంట. సంజయ్ దత్ వాళ్ళ వైఫ్ వచ్చి అనిందంట ఏడుస్తూ ఉంటే, తనుజ కోసం ఏడుస్తూ ఉంటే నువ్వెందుకు ఏడుస్తావు అని చెప్పేసి అనిందంట. సో బేసిక్గా వీళ్ళందరికీ ఆల్రెడీ కుక్ విత్ కోమాలి, కుక్ విత్ జాతిరత్నాలు కలగొల్పు దట్ ఆ పరిచయాలు ఉన్నాయి కాబట్టి చాలా ఎగ్జైట్ అయిపోయినారు. ఆయన లోపలికి వచ్చిండండి. రీతు కానీ కళ్యాణ్ అన్న ఇమాన్యుయల్ కానీ తనుజ కానీ ముగ్గురు అంతా ఎగ్జైట్ అయిపోతున్నాడు. ఓ సార్ అని చెప్పేసి ఇమాన్యుయల్ ఎక్కువ ఎగ్జైట్ అయిపోతున్నాడు అనమాట. అండ్ ఇమాన్యుయల్ లేకపోతే సీజన్ 9 ఆల్రెడీ బొక్కలాగా అనిపిస్తుంది. నిజంగా చెప్తున్నాను, నాకైతే బొక్క అనిపిస్తుంది. ఆ బొక్కలో ఇంకా పెద్ద బొక్క అయి ఉండేది అనమాట. ద హోల్ కాలేజ్లో పెద్ద బొక్క పడింది లాగా బిగ్ బాస్ పెద్ద బొక్క పడింది అనేసి అనిపిస్తుంది. నాకైతే బిగ్ బాస్ టీం మీద ఒళ్ళు మండుతోంది. అబ్బా చాలా ఫిజికల్ టాస్క్ ఇద్దామని ప్లాన్ చేసి లాస్ట్కి రాజులు ఎట్లుంది తెలుసా, ఇది మాకు సీజన్ 1లో ఇచ్చినారు కదా, క్లాస్ మాస్ ట్రాష్, సేమ్ అదే టాస్క్ ఇప్పుడు ఇచ్చినారనేసి అనిపిస్తుంది. రాజులు, కమాండర్లు, కింద ఏంటది వాట్ ఈస్ దట్ కింద వాట్ ప్రజలు అని చెప్పేసి. దాని తర్వాత డెమాన్ బాహుబలి అంట, ఇమాన్యుయల్ టెడ్డీ బేర్ అంట, టెడ్డీ లాగా అందరి పక్కన ఉండాలనుకుంటాడంట, బేర్ లాగా అప్పుడప్పుడు గర్జిస్తూ ఉంటాడంటే ఏదో చెప్పినారు. ఇంకా ఆయన ఏదో టక్కనేసి చెప్పమంటే ఏమని చెప్తారు. సో అందరి గురించి వాళ్ళు తెలుసుకోవాలని అనుకుంటారు కాబట్టి ఆయన అడిగినారు, ఆయన నోటికి వచ్చి చెప్పినారు. కరెక్ట్గానే చెప్పినాడు. కొంతమందికి కొంచెం అట్లా అయిపోయింది. దాని తర్వాత రితు బయట వచ్చి చెప్పాడు సెల్ఫిష్నెస్, కొంతమంది సెల్ఫిష్నెస్ లాగా అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సంజన చీరల గురించి ఆలోచించకుండా నువ్వు ఆవిడ చీరల లోపల పెట్టించేయడం అది చాలా సెల్ఫిష్గా అనిపించింది అనేసి అంటే అది గేమ్ అని చెప్పేసి అనేది అనమాట రితు. దాని తర్వాత
ఫిష్ చేస్తూ ఉన్నారు. ఈ సుత్తి అంతా నేను చెప్పను, ఎందుకంటే ఫస్ట్ 45-50 నిమిషాలు ఏమిరా ఉంది ఎపిసోడ్లో. ఆ కెప్టెన్సీ టాస్క్ ఏదో ఈ రోజే వేసి వచ్చుండొచ్చు కదా, తనుజ కెప్టెన్ అయి ఉండేది వేసి వచ్చుండొచ్చు కదా అనేసి అనుకున్నాను. ఎందుకంటే మిగతా అదంతా సుత్తి 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 సుత్తి. సర్లే ఇప్పుడు వస్తుంది మ్యాటర్ అనేసి అనుకుంటే బొక్కలాగా ఉంది, బొక్కలాగా. ఈ రోజు ఎపిసోడ్ ఎవరెవరికి బొక్కలాగా అనిపించిందో వాళ్ళందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, అందరూ కమెంట్ చేయండి. కమెంట్ చేయాల్సింది మాత్రం గుర్తుపెట్టుకోండి, నో గీతు అక్క, ఓన్లీ గీతు డార్లింగ్. అది బాగుంది ఇది బాగుంది అని చెప్పేసి యూ కెన్ కమెంట్ డౌన్ యాజ్ గీతు డార్లింగ్. నన్ను ఎవరు అక్క అని పిలవాల్సిన పని లేదు, ఏజ్తో సంబంధం లేదు, ఏమీ లేదు, ఏమైనా ఉండొచ్చు. ఓకేనా, చాలు అక్క చాలు, ఇంకా అక్క ఫేస్ అయిపోయింది అది, ప్లీజ్. ఓకే, తర్వాత ఏం చెప్తున్నా, కళ్యాణ్ త్యాగం చేస్తాడని లేదు కూడా మీకు ఏమనిపిస్తుంది కింద కమెంట్ బాక్స్ కమెంట్ చేయండి. లెట్స్ సీ ఎవరికి ఎక్కువ కమెంట్స్, ఎవరు ఎక్కువ లైక్స్ వస్తాయి. ఓకే, ఓ పని చేద్దాం, కళ్యాణ్ తనుజ కోసం త్యాగం చేశాడు అని అనిపించిన వాళ్ళందరూ ఈ వీడియోని లైక్ చేయండి. ఓకే, మిగతాదంతా సుత్తి, మిగతాదంతా కంటెంట్ లేదు, ఏదో ఇమాన్యులే ఒక కంటెంట్ క్రియేట్ చేద్దాం అనేసి అన్నాడు, ఎందుకంటే కంటెంట్ లేదు కాబట్టి అని చెప్పేసి. ఆ ఫిష్లో వస్తే ఒక ఫిష్ వచ్చి తనుజ ఎత్తి పెట్టుకోమని చెప్పింది. ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా దొంగతనం చేస్తున్నారు. అబ్బా, నాకు ఇక్కడ వీళ్ళందరి మధ్యలో నచ్చింది ఏమిటంటే, అందరూ వాళ్ళు దొంగతనం చేస్తున్నారు, వీళ్ళు దొంగతనం చేస్తున్నారు అనేసి అన్నట్టు కాకుండా అందరూ రితు కానీ మిగతా వాళ్ళు కానీ ఫుడ్ ఇంత తీసేసుకొని చెప్పేసి అందరికి ఇచ్చేస్తూ ఉన్నారు. రితు కూడా ఇమాన్యుల్కి ఒక చికెన్ పీస్ ఏదో పీస్ ఇచ్చింది. ఇట్స్ ఆల్ వెరీ క్యూట్ టు వాచ్, చాలా క్యూట్గా అనిపించింది. అందరూ సకుటుంబ సపరివార సమేతంగా ఆడుతూ ఉన్నారు అనేసి అనిపించింది. అనవసరంగా దువ్వాడ జగన్నాథంని, రమ్య మోక్షని, ఐషాని పంపించేశారేమో అనేసి అనిపిస్తుంది. ఎందుకంటే ఆ తర్వాత కంటెంట్ లేదు అప్పటి వరకు. నిజంగా ఈమె దువ్వాడ మాదిరి పోయేంత వరకు లైవ్ చూసిన ప్రతి ఒక్కటి కంటెంట్ లాగా అనిపించేది, ప్రతి ఎపిసోడ్లో ప్రతి పాయింట్ కంటెంట్ లాగా అనిపించేది. 40 నిమిషాలు రివ్యూ చేసినా కూడా ఇంకా ఎక్కువ రివ్యూ చేసేది అనుకునింది. ఇప్పుడు రివ్యూ చేసేదానికి ఒక బొక్క కూడా లేదు. గీతు నీ ఆట బొచ్చులో ఆటలా ఉంది అనేసి నా మౌన్ నన్ను ఎత్తైతే అన్నాడు. సేమ్ ఈరోజు ఎపిసోడ్ బొచ్చులా ఉంది బొచ్చు. వా, ఈ ఎపిసోడ్ కోసమా నేను టక్ 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 అనేసి ఇంటికి వచ్చేస్తున్నానని చెప్పేసి నాకు అనిపించింది. ఓకే, దాని తర్వాత డెమోన్ వచ్చి ఫీల్ అవుతా ఉన్నాడు అనమాట. నాకు ఏంట్రా ఎప్పుడు క్యారెక్టర్సే ఇవ్వరు అనేసి అంటే తనుజ కూడా అంటా ఉన్నది, నాకు కూడా ఇవ్వలేదురా అంటే అందుకే రా నీతో చెప్తున్నాను అనేసి అన్నాడు. బేసికలీ ఈ మధ్య డెమోన్ పవన్ కొంచెం లో అయిపోతా ఉన్నాడేమో అనేసి అనిపిస్తూ ఉంది. టాస్క్లు గెలవకపోవడం వల్ల, లేకపోతే రితుతో ముందులాగా ఉండలేకపోవడం వల్లనో, మరి దేనివల్ల ఏంటో తనకి ప్రాపర్గా అప్రిసియేషన్ రాకపోవడం వల్ల, వీకెండ్లో ఏమన్నా ఎక్కువ లేపకపోవడం వల్ల, అసలు ఏంటో డెమోన్ పవన్ మైండ్లో ఏం రన్ అవుతుందో అర్థం కావట్లేదు. కానీ చాలా డౌన్ అయిపోతున్నాడు అని చెప్పేసి అనిపిస్తుంది. దీనివల్ల తన ఓటింగ్ కూడా అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఒక టాస్క్ తనకి నిన్న ఆల్రెడీ 2 ఛాన్సెస్ వచ్చినాయి టాస్క్లు గెలవడానికి. ఒక ఛాన్స్ అది తనని తీసుకోలేదు, ఎందుకంటే తను బాగా ఆడతాడు కాబట్టి తను తీసుకోలేదు. నిఖిల్ని తీసుకున్నారు, దివ్య వచ్చి నిఖిల్ని తీసుకునింది. సో అట్లా తనకు ఒక ఛాన్స్ రాకపోయినా ప్రతిసారి ప్రతి గేమ్ తనే ఆడాలంటే అవ్వదు కదా, ప్రతి టాస్క్. సో తనకు ఒక ఛాన్స్ రాకపోయినా కూడా డౌన్ అయిపోతూ ఉన్నాడు, లేకపోతే ఎవరైనా తన పేరు చూస్ చేసుకోకపోయినా డౌన్ అయిపోతూ ఉన్నాడు. ఆల్రెడీ 2 సార్లు కెప్టెన్ అన్నాడు కాబట్టి ఇంకొకసారి కెప్టెన్ ఛాన్స్ రాలేదు, అవ్వడానికి కూడా ఛాన్స్ రాలేదు. అట్లా అంటే కళ్యాణ్ కూడా ఫీల్ అవ్వాలి కదా. ఫస్ట్ కళ్యాణ్ రిబ్బన్ కట్ చేసి పంపించేస్తున్నాడు, బయలుదేరి తమ్ముడు బయలుదేరి కెలంబి కాతవరటం అని చెప్పేసి ఫస్ట్ బయటికి పంపించేస్తున్నాడు. కళ్యాణ్ కూడా ఫీల్ అవ్వాలి కదా, ఫీల్ అవ్వట్లే. డెమోన్ పవన్ అన్నిటికీ ఫీల్ అవుతున్నాడు. ఐ కెన్ సీ హిస్ జీల్, తన జీల్ కనిపిస్తూ ఉంది. తను ఒక టాస్క్ ఆడాలి, గెలవాలి, ప్రూవ్ చేసుకోవాలి ఆడియన్స్కి అని ఒక జీల్తో ఉన్నాడు. కానీ రాకపోతే చాలా డౌన్ అయిపోతున్నాడు, చాలా లో అయిపోతున్నాడు, చాలా బాధపడిపోతున్నాడు. ఏమో ఇంకా అబ్బాయి ఇది అట్లాంటిది, అది ఇంకేం చేస్తాం, ఫీల్ అవుతున్నాడు. ఇంకేం చేస్తాం, మనకు ఆపర్చునిటీ రావట్లేదు అని. అట్లయితే చాలా మందికి ఆపర్చునిటీస్ రావట్లేదు. బట్ అబ్బాయి జీల్ నాకు నచ్చింది, కానీ మరీ అంత పడిపోకూడదు అని చెప్పేసి నాకు అనిపించింది. ఇంకా ఆ తర్వాత ఇమాన్యుల్ వచ్చి ఎట్లో కంటెంట్ లేదు కదా, మనమే ఏదో ఒక కంటెంట్ ఇద్దాము, ఆల్రెడీ కూరలు ఉన్నాయి కదా, జస్ట్ అన్నం పెట్టుకుంటే సరిపోతుంది, ఆ రైస్ మనం ఏం పెట్టము, మనం తిరుగుబాటు చేస్తామని చెప్పి బయట వెళ్ళి వర్దిల్లాలి ప్రజల రాజ్యం వర్దిల్లాలి, ప్రజారాజ్యం వర్దిల్లాలి, జనసేన వర్దిల్లాలి అని చెప్పేసి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. నేను సైరామ్ నిద్రపోవాలా, రివ్యూ చేయాలా, అసలు యాక్చువల్లీ రివ్యూ చేసి 3 ఏళ్ళు తెలుసా, అయినా కూడా మీరు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారని చెప్పేసి నేను వచ్చి రివ్యూ చేస్తాను. దానికన్నా మీరు వీడియో లైక్ చేయాలి, బంగారు కొండలు. ఓకే, సో అని చెప్తున్నాడు అనమాట. దాని తర్వాత తనుజ వచ్చి ఇంకా ఏం కంటెంట్ లేదు, ఏదో కంటెంట్ ఇవ్వాలి కదా, బిగ్ బాస్ అని ఒక మంచి టాస్క్లు పెడితే ఓకే, పుణ్యానికి పుష్కరానికి ఆడికి అమావాస్యకి ఒక టాస్క్ పెడతా ఉన్నారు. ఇంకా తనుజ ఏదో కంటెంట్ ఇవ్వాలని చెప్పేసి పోయి దాక్కునేది కూడా కంటెంట్ అనేసి అనుకునేది. దాని తర్వాత దొర్లింది, నేను పడుకుంటాము, మేము ఆడము, కమాండర్స్కి అన్యాయం జరుగుతుందని చెప్పేసి, ప్రజలకి అన్యాయం జరుగుతుందని చెప్పేసి, దాని తర్వాత ఏదేదో ఇంకా రచ్చ ఏం చేయలేక ఏదో ఒకటి వేస్తున్నారు కంటెంట్. బిగ్ బాస్ కూడా కంటెంట్ లేకుండా సుత్తి కంటెంట్ వేస్తున్నారు. ఎట్లో కెప్టెన్సీ టాస్క్ అనేది యూజువలీ ఇంతకుముందు అయితే థర్స్డేనే ఉండేది కెప్టెన్సీ టాస్క్, బట్ ఈసారి ఫ్రైడే పెడుతున్నట్టున్నారు కెప్టెన్సీ టాస్క్ అని టెలికాస్ట్లో. సో నిన్న జరిగింది ఈరోజు వేయకుండా రేపేస్తూ ఉన్నారు.
సోది. ఓకే, సో ముగ్గురు ఉన్నారు కదా రాజులు, దాంట్లో ఒకరు ఎవరు ముందుకు వస్తారో మీరే సెలెక్ట్ చేసుకోండి అనేసి అంటే నిఖిల్ వచ్చి వాళ్ళ ముగ్గురులో ఎవరు వచ్చినా పర్లేదు, వాళ్ళ ముగ్గురు రావాలనే ఉన్నారు, తనుజ కానీ సంజన కానీ పవన్ కానీ వాళ్ళ ముగ్గురు రావాలనే ఉన్నారు అనేసి. తనుజ అప్పుడు రితు అనేది తనుజ వచ్చి కొంతసేపు ఫైట్ చేస్తుంది, ఫైట్ చేసిన తర్వాత తనే విసుగొచ్చేసి ఇంక వదిలేసుకుంటుంది. రితు వచ్చి పవన్ వస్తే నాకు రిస్క్ అవుతుంది అనేసి అనిపించింది. అప్పుడు నాకు ఒక డిఫరెన్స్ అనిపించింది. రితు అంటే జనాలు ఎట్లుంటారు తెలుసా, మనమే జనాలు అంటే మనమే, ఆడియన్స్ ఎట్లుంటారంటే త్యాగం చేసినా తన కోసం త్యాగం చేసింది అని మాట్లాడతారు. ఇప్పుడు కొంతమంది కళ్యాణ్ ఎట్లయితే తనుజ కోసం త్యాగం చేశాడు అనేసి మాట్లాడారో, అట్లా త్యాగం చేస్తే తన కోసం త్యాగం చేసింది, పక్కన వాళ్ళ కోసం ఆడుతూ ఉన్నారు అనేసి అంటారు. అదే రితు ఈరోజు పవన్ వచ్చాడంటే నేను ఓడిపోతాను, నా గేమ్ రిస్క్లో ఉంటుంది అనేసి చెప్పింది. సో అట్లా ఉంటే కూడా పవన్ చూడు రితు కోసం త్యాగం చేశాడు, తన ఫ్యామిలీ ఫోటో కూడా త్యాగం చేశాడు, బట్ రితు చూడు కెప్టెన్సీ టాస్క్ కూడా త్యాగం చేయలేకపోతా ఉంది పవన్ కోసం అని మాట్లాడతారు. సో జనాలు ప్రతి దాంట్లో హాఫ్ పీపుల్కి ఈ ఒపీనియన్ ఉంటుంది, హాఫ్ పీపుల్కి ఈ ఒపీనియన్ ఉంటుంది. సో ఈరోజు రితు డెమాన్ వస్తే నాకు రిస్క్ అనేసి చెప్పింది నిజంగానే నిజం. ఎందుకంటే డెమాన్ అయితే రితు కోసం వదులుకోడు, తను మళ్ళీ కెప్టెన్ అవ్వాలి అనేసి అనుకుంటాడు. కళ్యాణ్ గురించి మాట్లాడదాం. ఓకే, తర్వాత కళ్యాణ్ వచ్చి ఇంక రెడీ అయిపోయాడు. సరే నేను పోతా అనేసి అన్నాడు, ఎందుకంటే తనుజనే వస్తుందనేసి కళ్యాణ్కి తెలుసు. సో నేను పోతా అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత డెమాన్ వచ్చి మిగతా వాళ్ళందరూ ఎవరిని చూస్ చేసుకోవాలి, ఈ కమాండర్స్ నుంచి ఎవరు చూస్ చేసుకోవాలి, ప్రజలు చూస్ చేసుకోవాలి అనేసి అంటే అందరితో చెప్తున్నాడు అనమాట. నాకు ఆపర్చునిటీ వచ్చిన వాళ్ళు ఆల్రెడీ కెప్టెన్ అయిన వాళ్ళు అవ్వకూడదు అనేసి ఏం లేదు కదా, 7 వీక్స్గా నేను మళ్ళీ కెప్టెన్ అవ్వలేదు, నాకు మళ్ళీ ఆపర్చునిటీ రాలేదు, సో ప్లీజ్ నాకు ఆపర్చునిటీ ఇవ్వండి అనేసి అంటుంది. వెనకాల నుంచి తనుజ ఆపుతుంటే నా మాట నన్ను చెప్పుకోండి తనుజ అనేసి అన్నాడు. దాని తర్వాత తనుజ వచ్చి నాకు ఛాన్సే రాలేదు, లాస్ట్ టైం నుంచి నాకు ఛాన్స్ రాలేదు, నిన్న కూడా టాస్క్లో నాకు ఛాన్స్ రాలేదని చెప్పేసి తనుజ చెప్తా ఉన్నది. తర్వాత దివ్య వచ్చి నాకు ఇమ్యూనిటీ కావాలి, దివ్యాకి తెలుసు తనకు చాలా లో ఓటింగ్ పడుతుంది, సో తనకి ఇమ్యూనిటీ కావాలి అనే ఒక పాయింట్తో చెప్తా ఉంది అని చెప్పేసి దివ్య వచ్చేసి నాకు ఇమ్యూనిటీ కావాలి, నేను కిందికి వచ్చేసాను లాస్ట్ వీక్ నుంచి నాగార్జున గారు కూడా చెప్పినట్టు, సో నేను మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళాలంటే నేను ఈ టాస్క్ ఆడాల్సిందే, సో ప్లీజ్ నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అనేసి అనింది. సో వాళ్ళు ఏం చేశారంటే తనుజకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చారు, దివ్యాకి ఓటింగ్ ప్రకారం ఇంకొక చాయిస్ ఇచ్చారనమాట. సో దివ్య అండ్ తనుజ ఇద్దరు ఆడడానికి రెడీగా ఉన్నారు. ఎవరితో? అగెయిన్స్ట్ కళ్యాణ్. సో కళ్యాణ్ ఎవరు కావాలి నీకు అనేసి అంటే తనుజ అనేసి అన్నాడు. ఆబ్వియస్లీ తనుజాని కెప్టెన్ చేయాలనేసి చాలా రోజులుగా కళ్యాణ్ అనుకుంటానే ఉన్నాడు. సో ఆబ్వియస్లీ తనుజాని చూస్ చేసుకున్నాడు. ఇక్కడ డెమోన్ వచ్చి తన పేరు చెప్పలేదని చెప్పేసి చాలా ఫీల్ అయ్యాడు అనమాట. నా పేరు ఎందుకు చెప్పట్లేదు, నాకు చాలా ఆపర్చునిటీస్ నాకు రావట్లేదు అని చెప్పేసి డల్గా ఉంటే అందరూ వెళ్ళి ఓదార్చారు. అంటే అదే చెప్తున్నాను కదా, జనాలు చూడండి ఎట్లుంటారు తెలుసా, ఇన్ని రోజులు డెమోన్ వచ్చి గెలిచినా ఒకేలాగా తీసుకునేవాడు, ఓడిపోయేలాగా ఒకేలాగా తీసుకునేవాడు, రియాక్షన్ పెద్దగా ఉండేది కాదు. బట్ ఇప్పుడు చిన్న చిన్న వాటికి ఫీల్ అయిపోతున్నాడు, మళ్ళీ దాని మీద క్వశ్చన్ చేస్తాను. సో ఎవ్రీథింగ్ పీపుల్ విల్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ ఎవ్రీథింగ్ దట్ వీ డూ, ఎవ్రీ సింగిల్ థింగ్ దట్ వీ డూ, ఎవ్రీ సింగిల్ డే దట్ వీ డూ. సో అట్లా డెమాన్ కూడా ఇన్ని రోజులు ఎగరలేదని చెప్పేసి అందరూ అన్నాము, ఈ రోజు చూడు ఎక్కువ ఫీల్ అవుతున్నారు అనేసి అంటున్నాం. సో దట్స్ హౌ ఇట్ ఈస్. ఏది అతివృష్టి అనావృష్టి ఉండకూడదు, ఆ మీడియం పాయింట్లో ఉండేది కష్టమే, అండ్ మీడియం పాయింట్లో ఉన్నా కూడా జనాలు దాన్ని జడ్జ్ చేయడం కష్టమే. సో లాస్ట్కి కళ్యాణ్ తనుజ ఒక టాస్క్ ఆడారు. సో డైస్లు ఉంటాయి, ఆ డైస్లు వచ్చి ఆ మంచం ఉంటుంది, ఆ మంచాలకు బొక్కలు ఉంటాయి, ఆ బొక్కల కింద నుంచి ఒక కట్టతో ఇట్లా పుష్ చేసి ఆ డైస్ ఎత్తుకోపోయి నీట్గా పెట్టాలన్నమాట. సో 5 డైస్లు ఉన్నాయి. 5 డైస్లు తనుజ కంటే కళ్యాణే ఫాస్ట్గా చేశాడు, చాలా ఫాస్ట్గా, చాలా ఫాస్ట్గా చేశాడు. చాలా ఫాస్ట్గా పుష్ చేసి వెళ్ళేసి ఆ డైస్లన్నీ ఒక దీంట్లో పేర్చాలన్నమాట, ఒక రోగా. అంటే కలర్స్ 5 సైడ్లు తిప్పితే కూడా సేమ్ కలర్స్ ఉండకూడదు అనేలాగా దాన్ని పెట్టాలి. సో అట్లా పేర్చాలి. సో మీరు అబ్జర్వ్ చేశారు లేదో, నేనైతే అబ్జర్వ్ చేశాను. కళ్యాణ్ తన గేమ్ ఆడుతూ మధ్యలో తనుజ ఎంతవరకు వచ్చిందని చూస్తూనే ఉన్నాడు. బేసిక్గా వేరే వాళ్ళు, నాకైతే నిజంగా చెప్తున్నా, వేరే వాళ్ళు అయి ఉంటే అయ్యో వాళ్ళు తొందరగా పెట్టేస్తున్నారు, మనం ఇంకా ఫాస్ట్గా చేయాలి అనేసి ఫాస్ట్గా పుష్ చేసినట్టు ఉంటుంది. కానీ కళ్యాణ్ తనుజ పెడుతుంటే మీరు ఏమన్నా అనుకోండి, పిఆర్ అనుకోండి, ఇంకేమన్నా కూడా అనుకోండి, ఐ డోంట్ గివ్ ఏ డామ్ అబౌట్ ఇట్. సో ఈ విషయంలో చెప్తున్నా. సో ఈ విషయంలో అయితే కళ్యాణ్ తనుజను చూస్తూ ఇంకా స్లో డౌన్ చేస్తున్నాడు గేమ్ని. కావాలని మెల్లిగా పుష్ చేయడం, తీసుకెళ్ళి పెట్టడం, అంత పెట్టేసిన తర్వాత 5 డైస్లు ఫాస్ట్గా చేశాడు కళ్యాణ్, చాలా ఫాస్ట్గా చేశాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత డైస్లు అన్నీ పేర్చేటప్పుడు నాకు నిజంగా అనిపించింది కావాలనే కళ్యాణ్ డిలే చేసినట్టు నాకు అనిపించింది. ఎందుకంటే మేబీ తనుజ పజిల్స్ ఫాస్ట్గానే చేస్తుంది, బట్ కళ్యాణ్ కూడా ఫాస్ట్గానే చేస్తాడు. కళ్యాణ్కి చాలా టైం వచ్చింది, చాలా టైం వచ్చినా కూడా స్టిల్
తనుజ పెట్టేలాగా చూసి తను పెట్టేసిన తర్వాత అక్కడ చాలా డిలే అయింది. ఆ టైంలో కూడా కళ్యాణ్ పెట్టేసి ఉంటాడు, కావాలని పెట్టేసి మళ్ళీ తీసి పెట్టి మళ్ళీ రివర్స్ చేసి పెట్టి కావాలని తను ఫినిష్ చేయలేదు గేమ్ని. 100% నాకు అనిపించింది, నాకు పర్సనల్గా అనిపించింది దట్ కళ్యాణ్ ఆ రాజు అనే ఒక రోల్ని తనుజ కోసం కావాలనే త్యాగం చేసినట్టు నాకు అనిపించింది, నా పర్సనల్ ఒపీనియన్. సో ఇక్కడ అంటే కమాండర్ నుంచి రాజు అయ్యేంత వరకు కళ్యాణ్ పుష్ చేశాడనేసి అనిపించింది. బికాజ్ ఓడిపోతే మళ్ళీ తనుజ ఏడుస్తుంది, తనుజ ఏడ్చిందంటే మళ్ళీ కళ్యాణే బాధపడుతూ ఉంటాడు. చాలా వారాలుగా ట్రై చేస్తుంది, 5-6 వీక్స్గా ట్రై చేస్తూ ఉంది తనుజ. సో కళ్యాణ్ కావాలనే తనుజ కోసం ఓడిపోయాడు. ఐ కుడ్ సీ హిజ్ లవ్ దేర్. లవ్ అని చెప్పకూడదులే, అసలు లవ్ అంటే చాలా ఉండొచ్చు, మీరు లవ్ అనుకుంటే వేరే అనుకుంటారు కాబట్టి అఫెక్షన్ వర్డ్ యూస్ చేస్తా. ఐ కుడ్ క్లియర్లీ సెన్స్ ది అఫెక్షన్ ఆఫ్ కళ్యాణ్ టు లూజ్ ఫర్ తనుజ. పక్కా ఇది రాజు చేసిన త్యాగం 100% నాకు అనిపించిందే నేను చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. బట్ దాని తర్వాత తనుజకి, రితుకి, నిఖిల్కి వీళ్ళ ముగ్గురికి ఒక టాస్క్ పెట్టినారు. అది లైవ్లో నేను రికార్డ్ చేస్తున్నాను. ఆ టాస్క్ గురించి క్లియర్ అప్డేట్స్ నేను రేపు మాట్లాడతా. కెప్టెన్సీ టాస్క్ అనే ఒక విషయం మీద నేను ఒక సపరేట్గా ఒక వీడియో చేసి దాని గురించి మాట్లాడతా. బట్ ఫర్ నౌ రితుతో నిఖిల్తో కలిసి తనుజ గెలిచిందంటే సూపర్ అనేసి చెప్పుకోవాలి. బికాస్ ఇద్దరు టాస్కుల్లో తోపులు. ఈరోజు మధ్యాహ్నం చెప్పినట్టు కళ్యాణ్ త్యాగం చేశాడేమో అనేసి నేను అన్నాను. అప్పటికి నేను చూడలేదు, లైవ్లో జరిగిన టాస్క్ చూడలేదు, ఏం చూడలేదు. ఐ వాజ్ అవుట్ ఫర్ అన్ ఈవెంట్. బట్ స్టిల్ నాకు కళ్యాణ్ చేతిలో తనుజ ఓడిపోయింది అనగానే 100% కళ్యాణ్ త్యాగం చేసి ఉంటాడని చెప్పేసి నాకు 100% అనిపించింది. నా పర్సనల్ ఒపీనియన్ కళ్యాణ్ త్యాగం చేశాడు అనేసి. మీకేమనిపిస్తోంది? కళ్యాణ్ తనుజ కోసం త్యాగం చేశాడా, లేకపోతే నిజంగానే పజిల్ పెట్టడంలో డిలే అయిందా? అది మీరు కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను అన్ని కమెంట్స్ చదువుతా. ఓకే, తర్వాత ఈ తనుజ విషయంకి వస్తే, తనుజ వాంటెడ్ టు బీ అ క్యాప్టెన్. షీ వాజ్ డెస్పరేట్ టు బీ అ క్యాప్టెన్ అండ్ చాలా 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 తన ప్రాణం పెట్టి ఆడుతూ ఉండింది. ప్రతి వారం కెప్టెన్ అవ్వాలి, నేను కెప్టెన్ అవ్వాలి అని చెప్పేసి దేవుని కోరుకుంటా ఉండింది. 9th వీక్ కెప్టెన్ అవ్వాలి అనేసి అనుకునింది. 4th 5th వీక్ అప్పుడు ఆ టైంలో కూడా నాకు కెప్టెన్ అవ్వాలి అనేసి అనుకునింది. 5th వీక్ అనుకుంటా, 5th వీక్ నాకు లక్కీ అనేసి అనేది, దాని తర్వాత 9th వీక్ లక్కీ అనేది. సో కెప్టెన్ అవ్వాలి అనేసి చాలాసార్లు అనుకునింది. బట్ తనకి గాడ్ గ్రేస్ రాలేదు. బట్ ఈసారి నెక్స్ట్ వీక్ ఫ్యామిలీ వీక్, 11th వీక్ ఫ్యామిలీ వీక్ వచ్చే టైంకి తనుజ ఇస్ కెప్టెన్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 9 హౌస్. సో ఐ డోంట్ నో హౌ హ్యాపీ షీ ఇస్, బట్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హర్. నిజంగా చాలా హ్యాపీ. ఎందుకంటే ఇన్నిసార్లు అటెంప్ట్స్ చేసి ఫైనలీ షీ ఇస్ ద కెప్టెన్ ఆఫ్ ది హౌస్. అందరికంటే ఎక్కువ కళ్యాణ్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అబ్బా, నా త్యాగానికి ఒక మేలు జరిగింది అని ఒక పాయింట్లో ఉంటాడు. సో గుర్రాన్ని చెరువు వరకు తీసుకెళ్ళాడు. బట్ గుర్రంతో నీళ్ళు తాగించాలా లేదా, గుర్రం నీళ్ళు తాగాలా లేదా అని చెప్పేసి అది గుర్రం చేతిలో ఉంది. సో ఇక్కడ ఏమనిపించిందంటే గుర్రం వచ్చి కళ్యాణ్ ఈ గుర్రం కాదు, వేరే గుర్రం నా మైండ్లో వచ్చింది, వెనుక బయటపెట్టల. ఈ మగధీర సినిమాలో ఈ లాస్ట్లో ఐస్లో అదే మట్టిలో ఇసుకలో ఇరుక్కోబోతాడు రామ్ చరణ్ గారు. ఇరుక్కుపోయినప్పుడు గుర్రం ట్రై చేస్తూ ఉంటుంది తీరా బాద్షా అని వెంటనే అట్లా వేసి అది పట్టుకొని పైకి వచ్చి. సో ఇక్కడ గుర్రం ఎవర్రా అంటే కళ్యాణ్. మగధీర రామ్ చరణ్ అట్లా ఇరుక్కుపోయి బయటికి రాలేక తనకలాడుతా ఉంటే ఆ గుర్రం లాగా వచ్చి తనుజని బయటికి లాగి కెప్టెన్సీ కంటెండర్ వరకు తీసుకెళ్ళాడు. బట్ అక్కడ కెప్టెన్ అయింది మాత్రం తనుజ ఓన్ ఎఫర్ట్స్తోనే. అది నేను క్లియర్గా రేపు ఎపిసోడ్ చూసి చెప్తా. బట్ ఇట్ ఈస్ రియలీ అమేజింగ్ దట్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హర్ టు బికమ్ ద కెప్టెన్. అబ్బా సాయిరామ్ మూమెంట్ అనమాట నిజంగా. అబ్బా సాయిరామ్, కెప్టెన్ తనుజ రిపోర్టింగ్ సార్ లాగా, అందుకే సోల్జర్ లాగా పెట్టాను తనుజని. తనకి ఎలివేషన్ రేపు ఫుల్ వీడియోలో ఇస్తాను, ఫుల్ ఎలివేషన్స్. బట్ ఫర్ నౌ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ హర్ బికాస్ మిగతా ఇద్దరు సూపర్గా టాస్క్లు ఆడే వాళ్ళతో తను గెలిచింది. అంటే అది కూడా ఏదో వెయిట్ టాస్క్ అనేసి అన్నారు, నేను చూడలేదు. ఐఎమ్ సో సారీ, చూసి చెప్తా. వెయిట్ టాస్క్లో గెలిచిందంటే ఇంకా దానికి చాలా గ్రేట్ పట్టుదల అనేసి చెప్పొచ్చు. నాకు లాస్ట్ సీజన్లో రోహిణి యొక్క కెప్టెన్ అయినప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపించింది. గూస్ బంప్స్ మూమెంట్ అనమాట. తను అట్లా ఇదిగిపోయిన కాల్తో పెట్టుకొని చేయడం సూపర్ అనిపించింది. దాని తర్వాత ఇప్పుడు తనుజ కెప్టెన్ అయింది అనేసి అంటేనే ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ ఇట్. సో లెట్స్ సీ రేపు కెప్టెన్సీ టాస్క్లో ఏముంటుంది అనేసి. అండ్ ఫ్యామిలీ వీక్ నెక్స్ట్ వాళ్ళ అమ్మ వాళ్ళ నాయన ఎవరో ఒకరు వస్తారు. వచ్చినప్పుడు తను చాలా హ్యాపీగా నేను కెప్టెన్ అనేసి అంటుంది. అండ్ ఈ వారం నాగమ్మ కూడా ఒళ్ళు పొగడతా వెళ్తుంది, లేపు వావ్ తనుజ నువ్వు గ్రేట్ రా నాన్న అనేసి అంటాడు. బట్ కళ్యాణ్ని కూడా కన్ఫెషన్ రూమ్కైనా పిలిచి నువ్వు నిజంగానే తనుజ కోసం త్యాగం చేసావా అని ఒక మాట అడిగితే బాగుంటుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ప్రామిస్ చేసి చెప్పు అని చెప్పేసి. ఐ రియలీ వాంటెడ్ టు నో ఇఫ్ హీ రియలీ డిడ్ దట్ సాక్రిఫైస్ ఫర్ హర్ ఆర్ నో.
మనస్ఫూర్తిగా చేశాడో లేదని. నాకైతే సాక్రిఫైస్ చేసినట్టే అనిపిస్తుంది. బట్ కళ్యాణ్ చెప్పేదాన్ని బట్టి చూద్దాం. కళ్యాణ్ మామూలుగా ఎట్లాంటి వాడంటే ఒకసారి ఎవరైనా నమ్మినారనుకో అసలు వాళ్ళ మాట పోకుండా చూసుకునే టైపు. కాబట్టి ప్రామిస్ అడిగితే కూడా నాకు తెలిసి ఒప్పుకోడేమో కావాలనే త్యాగం చేసినానని. ఒకవేళ కావాలనే చేసినా చెప్తే మరి తనుజ కెప్టెన్ అయిన దానికి అర్థం లేకుండా పోతుందని ఒక పాయింట్తో చేస్తాడో లేదో నాకు తెలీదు. సో దీనివల్ల ఏమవుతుందంటే కెప్టెన్ అయిన తనుజకి ఓటింగ్ రైజ్ అయిపోతుంది, చేసిన కళ్యాణ్కి ఓటింగ్ రైజ్ అయిపోతుంది. అంటే ఉడత సాయం అనుకోండి, ఉడత సాయం కాదు మెడత సాయం, పెద్ద సాయమే చేశాడు. సో కెప్టెన్సీ కంటెండర్ అయ్యేదానికి తనని అంత దూరం తీసుకొచ్చాడు కళ్యాణ్ కాబట్టి. సో నాకైతే అట్లా అనిపించింది, ఏదో సాయం చేశాడు మొత్తానికి అనేసి తన గ్రాఫ్లు లేసిపోతుంది. ఇద్దరు గ్రాఫ్లు లేసిపోతాయి. ఇప్పుడు మిడ్ నైట్ లైవ్ టాక్స్ని బట్టి తెలుస్తుంది. రేపు ఎపిసోడ్లో వేస్తారేమో, అడుగుతుందేమో తనుజ నా కోసం కావాలని ఓడిపోయావా అని అడుగుతుందో లేదో నాకు తెలీదు. సో లెట్స్ సీ ఏం జరుగుతుంది ఏంటి అని. నాకైతే త్యాగం చేసినట్టు అనిపించింది కళ్యాణ్. మీకేమనిపించింది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతే ఈరోజు రివ్యూ. అసలు ఏమి లేని ఎపిసోడ్కి ఎంతసేపు రివ్యూ ఇచ్చినంటే చాలా గ్రేట్. ఓకే, సో లైక్, షేర్, కమెంట్ అండ్ హైప్ కూడా ఇవ్వండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాం. అంతవరకు దిస్ మీ గీతలు బాయ్.